హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ధన్ రాజ్ జై సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఆయన తరువాత జగడం, భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్ సినిమాలతో ప్రజలకు చేరువయ్యారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు జబర్దస్త్ ప్రోగ్రాం చేసి ధనాధన్ ధన్ రాజ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక హీరోగా తన సినిమాకు నిర్మాతగా చేసి నష్టాల పాలైన ఆయన తరువాత చాలా సినిమాలు చేసి ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఈ నేపథ్యంలో లారీ డ్రైవర్ కుమారుడైన ధన్ రాజ్ సినిమా పరిశ్రమలోకి ఎలా అడుగుపెట్టారనే విషయాల్ని ఒకసారి తెలుసుకుందాం. బాల్యం, చదువు. ధన్ రాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన సత్యరాజ్, కమలమ్మ దంపతులకు జన్మించారు. అయితే తన తల్లిదండ్రులు కమలమ్మ, సత్యరాజులది ప్రేమ వివాహం. ఇక తన తండ్రి సత్యరాజ్ లారీ నడిపేవారు. అయితే ధన్ రాజ్ కు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి లారీ నుండి కింద పడి చనిపోయారు. దీంతో తన తల్లితో కలిసి వారి అమ్మమ్మ వారి ఊరు కృష్ణా జిల్లాకు వెళ్లారు. దీంతో ధనరాజ్ అక్కడే చదువుకున్నారు. ఇలా 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఇక తన చిన్నతనంలోనే సినిమాలు చూసేవారు. అలాగే సినిమా పోస్టర్లను చూస్తూ తాను కూడా సినిమాల్లో కనిపించాలని నిర్ణయించుకున్నారు. ఇక సినీ జీవితం. ఇక 10వ తరగతి పరీక్షలు రాసిన తర్వాత హీరో కావాలనే లక్ష్యంతో హైదరాబాద్కు వచ్చారు. అనంతరం హీరోలను కలిసి సినిమాలో చేద్దామని అనుకున్నారు. దీంతో హీరోల ఇల్లుల చుట్టూ తిరిగేవారు. కానీ వారి ఇంటి ముందు ఉన్న వాచ్మెన్లు ధన్ రాజ్ను వెళ్లగొట్టేవారు. దీంతో కొన్ని రోజుల పాటు హోటల్లో సర్వర్గా పనిచేశారు. ఒకవైపు హోటల్లో పనిచేస్తూనే మరోవైపు సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారు. కానీ ఎన్ని స్టూడియోలు తిరిగినా అవకాశాలు రాలేదు. అలా సినీ అవకాశాల కోసం వెళ్లే సమయంలో విజయ్ అనే డాన్స్ మాస్టర్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తన సూపర్ స్టార్ డాన్సింగ్ స్కూల్లో ఉద్యోగం చేస్తావని అడిగారట. దీంతో ఓకే చెప్పిన ధన్ రాజ్ ఆ డాన్సింగ్ స్కూల్లో పనిచేశారు. తన డాన్స్ చూసిన కొందరు అతన్ని ఇంటికి పిలిపించుకుని మరీ డాన్స్ నేర్పించుకునేవారు. దీంతో తన ఖర్చుల కోసం డబ్బులు సంపాదించుకునేవారు. దీంతో ధన్ రాజ్ కు చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో శివాజీ హీరోగా చేసిన పట్టుకు అనే సినిమాలో చిన్న పాత్రలో చేశారు. అయితే ఈ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు. ఆ తర్వాత జై అనే సినిమా కోసం సినీ నటులు కావాలనే ప్రకటన చూశారు. దీంతో వారు ఇచ్చిన ప్రకటన అడ్రస్ దగ్గరకు వెళ్లారు. కాగా అక్కడ దాదాపు 1000 మంది ఉన్నారు. ఇక ఆడిషన్ లో పాల్గొని సెలెక్ట్ అయిన ధన్ రాజ్ కు జై సినిమాలో అవకాశం వచ్చింది. దీంతో మొదటిసారి తెరపై కనిపించిన ఫలితం మాత్రం దక్కలేదు. అనంతరం జగడం సినిమాలో అవకాశం వచ్చింది. సినిమాలో చేసిన ధన్ రాజ్ జీవితం మలుపు తిరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన పరుగు సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో చేశారు. అనంతరం వెంటనే యువత, గోపి, గోపిక, గోదావరి లాంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాల్లో చేసిన ధన్ రాజ్ ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. అనంతరం తాగుబోతు రమేష్, ధన్ రాజులు కలిసి ఏకే రావు, పీకే రావు అనే సినిమాలో మెయిన్ లీడ్ పాత్రలు చేశారు. అయితే ఈ సినిమా మాత్రం వచ్చిన సంగతి ఎవరికీ తెలియదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఆ తర్వాత దళం, అడ్డా, పయనం, భీమిలి కబడ్డీ జట్టు, అబ్బాయి క్లాస్, అమ్మాయి మాస్, ఆహనా పెళ్ళంట, ప్రియతమ, నీవచ్చట కుశలమ, నేనే రామునే, అయ్యారే లాంటి సినిమాలో నటించి ఆర్థిక పరంగా నిలదొక్కున్నారు. ఆ తర్వాత తనకు జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో తన నటనలో పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదట బొమ్మరిల్లు సినిమాలో హీరో సిద్ధార్థ్ క్యారెక్టర్ ను ఇమిటేట్ చేస్తూ జబర్దస్త్ చేశారు. కాగా ఇది ప్రజలకు బాగా చేరువైంది. దీంతో జబర్దస్త్ లో చాలా స్కిట్స్ చేశారు. అలాగే ధనాధన్ ధన్ రాజ్ గా టీమ్ లీడర్ గా చేశారు. జబర్దస్త్ చేసిన తన హాస్యం ప్రేక్షకులను ఎంతో నవ్వించిందని చెప్పవచ్చు. ఇలా ఒకవైపు జబర్దస్త్ లో చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటించారు. కాగా పిల్ల జమీందార్ సినిమాలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా, గబ్బర్ సింగ్, హృదయం ఎక్కడ ఉంది లాంటి చాలా సినిమాలో నటించారు. అనంతరం సాయి అచ్యుత్ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ధన్ రాజ్ హీరోగా ఓ చచ్చినోడి ప్రేమ కథ అనే సినిమా మొదలై నిర్మాత సమస్యలతో కొద్ది రోజులకు ఆగిపోయింది. అయితే దర్శకుడు సాయి అచ్యుత్ కెరియర్ కోసం ధన్ రాజ్ చాలా మందిని కలిశాడు. కానీ ఆ సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ధన్ రాజ్ కథ ప్రధానంగా ఉన్న సినిమా తీద్దామని ధనలక్ష్మి తలుపు తడితే సినిమాతో తనే నిర్మాతగా మారి అచ్యుత్ కి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాకు ధన్ రాజ్ తో పాటు రామ సత్యనారాయణ అనే మరో నిర్మాత, అమెరికాలో ధన్ రాజ్ కి పరిచయమైన ప్రసాద్, మరి ప్రతాప్ లు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములయ్యారు. దీంతో ఈ సినిమాలకు 75 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. కానీ లక్ష్మీదేవి తలుపు తడితే సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ధన్ రాజ్ 50 లక్షల రూపాయల వరకు లాస్ అయ్యారు. అయితే డబ్బు ఉంటే అందరూ ఏదైనా ఇల్లు కొనుక్కుంటారు. కానీ నిర్మాతగా చేసి డబ్బులు పోగొట్టుకోరని ధన్ రాజ్ చాలా బాధపడ్డారు.
బాధపడ్డారు. అలాగే తన భార్య కూడా చాలా ఆవేదన చెందింది. కానీ తాను మొదట పెళ్లి చేసుకున్న సమయంలో డబ్బు లేకున్నా నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు డబ్బు పోతే మళ్ళీ ఎలాగైనా సంపాదించి తనను ఆనందంగా చూసుకుంటానని చెప్పారు. దీంతో తన భార్యకు నిర్మాతగా చేయనని మాట ఇచ్చిన ధనరాజ్ పూర్తిగా సినిమాల మీద దృష్టి సారించారు. ఈ తరుణంలో జ్యోతిలక్ష్మి, రాజుగారి గది, ఎక్స్ప్రెస్ రాజా, మనమంతా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇక 2016లో బంతిపూల జానకి అనే సినిమాలో హీరోగా నటించారు. అయితే ఈ సినిమా కొంతవరకు కామెడీతో వీక్షకులను అలరించినప్పటికీ ఫ్లాప్ అయింది. అదే సమయంలో పిలవని పేరంటం సినిమాలో ధనరాజ్, మంచు లక్ష్మి సరసన నటించారు. ఇక సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా, మీలో ఎవరు కోటీశ్వరుడు, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, భాగమతి లాంటి సినిమాల్లో నటించారు. ఇక అదే సమయంలో మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ షోలో పాల్గొని 14 రోజుల తర్వాత ఆ ప్రోగ్రాం నుండి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతానికి కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. వ్యక్తిగత జీవితం. ధనరాజ్ హైదరాబాద్ వచ్చిన తొలి రోజుల్లో తన తల్లి ఈ విషయం తెలుసుకుని కుమారుణ్ణి వదిలి ఉండలేక సహాయం ఉండటం కోసం ఆమె కూడా హైదరాబాద్ వచ్చింది. దీంతో ఆమె పని కోసం అపోలో ఆసుపత్రిలో ఆయాగా పనిచేసింది. అదే సమయంలో ధనరాజ్ సూపర్ స్టార్ డాన్సింగ్ స్కూల్లో పనిచేస్తున్న తరుణంలో శిరీష అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. దీంతో కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశారు. అయితే అదే రోజు కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న తన తల్లి చనిపోయింది. ఇక తన దగ్గర ఉన్న డబ్బంతా ఇన్స్టిట్యూట్ పెట్టడం కోసం అడ్వాన్స్ ఇచ్చారు. ఈ తరుణంలో సహాయం కోసం ఎవరిని అడగాలో తెలియక తాను ప్రేమించిన అమ్మాయి శిరీషకు ఫోన్ చేశాడు. దీంతో ఆమె తన చెవి కమ్మలు, గొలుసులు తనకు ఇచ్చింది. దీంతో తన తల్లికి దాన సంస్కారాలు చేశారు. మరుసటి రోజే శిరీషను తనను పెళ్లి చేసుకోమని అడిగాడు. ఈ తరుణంలో ధనరాజ్లోని నిజాయితీ నచ్చిన ఆమె పెళ్లికి అంగీకరించింది. అలా తల్లి చనిపోయిన 3వ రోజే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో శిరీషను వివాహం చేసుకున్నారు. కాగా ప్రస్తుతానికి ధనరాజ్, శిరీష దంపతులకు 2 కుమారులు ఉన్నారు. ఇక మొత్తానికి ధనరాజ్ చాలా కష్టాలను అనుభవించి నేడు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జీవన చక్రంలో చాలా ఒడిదొడుకులు ఉంటాయి. వాటిని ఎదుర్కొంటేనే జీవితంలో ఎదగగలమని నిరూపించారు. కాగా ధనరాజ్ రాబోయే రోజుల్లో మరెన్నో సినిమాలో నటించి ప్రజలను అలరించాలని ఆశిద్దాం. అలాగే తన కుటుంబంతో ఆనందమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.